హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు వ్లాగ్ అయితే నిన్న శ్రీరామనవమి కదా! ఆ రోజు తీసిన వ్లాగ్ అండి ఇది. అయినా వ్లాగ్స్ పెట్టి చాలా రోజులు, నెలలు అయిపోయాయి. 3 నెలలు అయిపోతుంది. 3 మంత్స్ అయిపోతుందనమాట నేను వ్లాగ్స్ పెట్టి. మళ్ళీ ఈరోజు నుంచి ఇంకా స్టార్ట్ చేస్తానండి. డైలీ పెట్టడానికి ప్రయత్నిస్తాను. చేస్తాను కూడా. ఇంకా ఇక్కడైతే గనుక బయట కడిగి ముగ్గులు పెట్టేశాను. ఇల్లు కూడా కడిగేశాను. కానీ ద్వారబంధం మాత్రం ఇంకా కడగలేదు. స్నానం చేశాక కడుగుతానని చెప్పేసి ఇల్లు బయట కడిగేసి ఇంకా స్నానం చేసైతే ద్వారబంధాలు కూడా కడిగేసి దేవుడి సామానంతా క్లీన్ చేసి దేవుడికి దీపారాధన చేసుకొని అంటే నార్మల్ దీపారాధన ఎప్పుడులాగే దీపారాధన చేసి ఇక్కడైతే పిల్లలకి టిఫిన్ పెడుతున్నానండి. రాముల వారి పూజ 11 తర్వాత చేయమన్నారు కదా, 11 తర్వాత. అందుకనే నేను 11 ఇంకా ప్రసాదాలు అవి రెడీ చేసి ఉంచుకొని అప్పుడు మళ్ళీ పూజ స్టార్ట్ చేస్తానని చెప్పేసి నార్మల్ పూజనైతే అంటే డైలీ పూజలాగే రొటీన్ పూజనైతే చేసేసాను దీపారాధన. ఇంకా ఇక్కడైతే పిల్లలకి అట్లు అండి ఇవి ఉప్మా పిండి అంటారు కదా, బాలామృతం అనమాట. దాంతో నేను ఇక్కడ అట్లు చేసిస్తున్నాను. వాళ్ళకి చాలా ఇష్టము. మొన్న ఇంటికి వెళ్ళాను కదా, తెచ్చుకున్నాను ఆ పిండి. ఇలా వ్లాగ్ చేయడం ఫస్ట్ టైం అండి. అంటే నేను కనిపిస్తూ రెసిపీని చూపిస్తున్నాను. ఇలా వ్లాగ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఇలా చాలా తక్కువగానే చేస్తుంటాను. ఫస్ట్‌లో చేశానో లేదో తెలీదు కానీ ఇప్పుడైతే ఇదే ఫస్ట్ టైము. మేము గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదండి. మాకు అంటే మా వారిది బీ షిఫ్ట్. నైట్ నుంచి షిఫ్ట్ చేంజ్ అనమాట. బీ షిఫ్ట్ ఈరోజు. సో, ఇంకా టైం కుదరదు కదా! పాపం పడుకున్నారు. మళ్ళీ లేపు వెళ్దామని చెప్పారు 8కి అలా. కానీ నేనే వద్దని చెప్పేసాను. వద్దులేండి మీరు పడుకోండి, ఇంట్లోనే పూజ చేసుకుంటానని చెప్పేసి ఆయన ఇంకా లేపలేదనమాట. పడుకుని పోయారతను. నేనైతే ఇంట్లో పూజ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే పిల్లలు ఏవో చేశారు కదా, యాక్టివిటీ లాగా ఇంట్లో అన్నీ చేస్తుంటారండి. ఒక కార్డులా చేసి, ఒక పర్స్‌లా చేసి, పేపర్స్‌తోనే అలా చేస్తుంటారనమాట. పిన్నులు కుట్టి లేదంటే గమ్ము పెట్టి అలా ఒక పర్సల్లా చేసి దాని లోపల మళ్ళీ ఏదైనా మెసేజ్ రాసి పెడుతుంటారు. లవ్ యూ అమ్మ, లవ్ యూ డాడీ అని ఇలా చేస్తుంటారు. బాగుంటుంది. ఇంకా తమ్ముడికి చూపించావు, నాది కూడా చూపించాను. తను కూడా తీసుకొచ్చింది. ఇంకా వాళ్ళ పని అయిపోయాక అది చేసేసి వాళ్ళకి ఇచ్చేసానండి. వాళ్ళు తిన్నారు. ఇంకా నేనైతే ఇక్కడ దేవుడికి ప్రసాదాలు రెడీ చేసుకుంటున్నాను. పెసరపప్పు నానబెట్టాను మార్నింగ్. అండ్ రైస్ అయితే నైటే నానబెట్టి పెట్టాను చలివిడి కోసమని. వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టాను. ఇదిగోండి ఇక్కడ చలివిడి కోసమని బియ్యాన్ని మనం ఫస్ట్ నానబెట్టిన బియ్యాన్ని వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత దానిలో నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, అప్పుడు మనం దాన్ని ఒక క్లాత్ పైన వేసి పరుచుకోవాలి. అంటే మంచిగా ఆరబెట్టుకోవాలి. మరీ డ్రై అయిపోకూడదు. అలా అని తడి ముద్దలాగా ఉండకూడదు. జస్ట్ నార్మల్గా ఉండాలి. తడి అంతా పోవాలి కానీ తడి ఉండాలి కానీ వాటర్ అనేది ఉండకూడదు. అలా చేసుకోవాలి దాన్ని. ఇంకా ఇక్కడైతే కనుక పెసరపప్పు ఇదిగోండి నానిన పెసరపప్పుని చక్కగా పొట్టు తీసేసానమాట. పొట్టు తీసి కడిగేసాను. మనం మినప్పప్పు ఎలా కడుగుతామో అలానే పెసరపప్పును కూడా కడిగేయాలి. కడిగేసాక పక్కన పెట్టుకున్నాం. వడపప్పు అయితే రెడీ అయిపోయింది. దానిలో బెల్లం కలిపిస్తే సరే అనమాట. ఇంకా ఇక్కడైతే కనుక చూసారు కదా, అక్కడ బియ్యాన్ని ఒక క్లాత్ పైన వేసి పరుచుకొని జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఆరబెట్టుకుంటే వాటర్ అంతా కూడా క్లాత్ అనేది పీల్చేస్తుంది అనమాట. తడి ఉంటుంది కానీ వాటర్ అనేది ఉండదు. ఆ తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే పానకం రెడీ చేసుకుంటున్నాను. 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని అందులో బెల్లం వేసి కలుపుకున్నాను. చేత్తో కనుక బెల్లాన్ని కలుపుకున్నట్లయితే మనకి చక్కగా కలుస్తుంది. అంటే బెల్లం తొందరగా కరుగుతుంది. మనకి ఎక్కువ టైం పట్టదు. ఒక రోల్ తీసుకొని అందులో చక్కగా ఇలాచీలు, తర్వాత మిరియాలు వేసి చక్కగా దంచుకొని ఇలా పౌడర్లా చేసుకోవాలి మంచిగాను. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఈ 2 మిశ్రమాలు అంటే ఈ 2 పౌడర్లు కూడా చాలా వాటికి మనం యూజ్ చేస్తుంటాము. నేనైతే చాయ్లో యూజ్ చేస్తాను. నెక్స్ట్ జున్ను చేస్తాం కదా, జున్ను పాలు ఉన్నాయండి, చెయ్యాలి. ఇంకా దానిలో యూజ్ చేస్తాను. ఇలా పానకంలోన ఇలాంటి వాటిల్లో యూజ్ చేస్తాము. ఆ 2 కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా బ్లాక్ టీలోని కూడా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే కనుక బెల్లం కలిపిన వాటర్లోకి తులసాకులను వేసుకున్నాను. అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా, యాలకులు, మిరియాలు, ఆ పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, పానకం అయితే రెడీ అయిపోయింది.
ఇంకా దానిపైన నేను ఇలా యాలకులు దంచుకునేది ఉంది కదా పై పుట్టు, దాన్ని కూడా వేసుకున్నాను, బాగుంటుంది చూడడానికి. ఇంకా పానకం రెడీ అయిపోయింది. తర్వాత ఇదిగోండి వడపప్పునైతే రెడీ చేసుకుంటున్నాను. వడపప్పు రెడీ అయిపోయింది. దానిలో కూడా బెల్లం వేసి కలిపేసి పక్కన పెట్టుకుంటే అది కూడా రెడీ అయిపోయింది. ఆరబెట్టుకున్న బియ్యాన్ని మరి ఎక్కువసేపు ఆరబెట్టకూడదండి, జస్ట్ ఒక 5 to 10 minutes అయితే సరిపోతుంది. అలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇక్కడైతే కనుక ఇంకా ఒకవైపు మనకి వంట కూడా అవ్వాలి కదండి ప్రసాదాలతో పాటు, అందుకని చెప్పి పప్పుని పెడుతున్నాను నేను. పప్పు మామిడికాయ పక్కన పెట్టిస్తే అయిపోతుందని చెప్పేసి ఈ ప్రసాదాలు చేసేలోగా వంట అయిపోతుంది కదండి. ఒకవైపు అన్నం పెట్టేసాను, అవుతుంది. ఇంకోవైపు పప్పు, టమాటా, ఉల్లిపాయలు, ఇంకా ఈ మామిడికాయ ముక్కలు వేసి, తర్వాత అందులో పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, జీలకర్ర, ఆయిల్ కూడా వేసాను. దీన్ని నేను తాలింపు పెట్టలేదండి, అన్నీ వేసేసాను కదా, మరి తాలింపు అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఉప్పు, పసుపు వేసేసి స్టవ్ పైన పెట్టేయడమే, విజిల్ వచ్చేస్తుంది అది. తర్వాత బియ్యం పిండి ఉంది కదండి, దాన్ని మిక్సీ పట్టుకొని అదే బియ్యాన్ని మిక్సీలో వేసి మంచిగా పొడిలాగా బియ్యం పిండి అయితే రెడీ అయిపోతుంది. మనం మిల్లులో ఎలా పడతామో అలానే వచ్చేస్తుందండి. దాన్ని ఇలా మనం కొంచెం బెల్లం వేసి మంచిగా ముద్దలా చేసుకోవాలి. చలివిడి రెడీ అయిపోయింది. ఇంకా ఇవన్నీ కూడా నేను ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను, దేవునికి ప్రసాదంగా అన్నీ ఒకే దాంట్లో ఉండేటట్లు చూసుకుంటున్నాను. ఇలా తులసాకులను కూడా కొన్ని తెచ్చి పెట్టుకున్నాను. పానకంలో తులసాకులు కూడా వేసుకోవాలి, బాగుంటుంది అండ్ మంచిది కూడాను. ఇదిగోండి ఇలా అయితే దేవుణ్ణి పూజ చేసుకున్నానండి. రామాయణం నా దగ్గర అయితే ఈ రాముడు వాళ్ళ ఫోటో లేదండి, కానీ నేను ఫస్ట్ అయితే ఎలా చేయాలి ఏంటి అనుకున్నాను. లాస్ట్ 3 years అయితే నా దగ్గర క్యాలెండర్కి వస్తాయి కదా ఫోటోలు, దేవుడి ఫోటోలు క్యాలెండర్లో ఉంటాయి కదా, సో దాన్ని నేను పెట్టి పూజించుకున్నాను. కానీ ఈసారి అది లేదు. ఏమైంది ఏంటి ఎలా చేయాలి అని కొంచెం ఆలోచించుకుని ఉండిపోయాను అనమాట. దేవుడు ఫోటో లేదు ఎలాగా అని. కానీ నాకు మళ్ళీ గుర్తొచ్చింది, ఇది ఉంది కదా రామాయణం అని చెప్పేసి ఈ బుక్ తీసి అక్కడ పెట్టి ఆ బుక్ని పూజించుకున్నానండి. మనకి చేయాలి అని అనిపించిందంటే దేవుడే ఏదో రకంగా మనకి అవన్నీ చేసేస్తాడు కదా, అంటే చేయించేస్తారు మన చేత. ఇంకా ఇక్కడ నైటీతో కనిపిస్తుందని ఏంటని అనుకోవద్దండి, ప్లీజ్ సారీ. ఇంకా నేనైతే ఏమనుకున్నానంటే ఇలాగే అంటే రియాలిటీగా నేను ఎలా ఉంటే అలానే చూపించాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ నుంచి కూడా నేను ఎలా ఉన్నా సరే వీడియోస్ని చేసి చూపిస్తాను అని అనుకున్నాను అనమాట. సో అలానే చేస్తున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను నైటీతో కనిపించడం అండి వీడియోల్లో. ఇంకా మార్నింగ్ నుంచి కూడా 4:30 నుంచి 4:30కి లేచానండి. అప్పటి నుంచి 1 hour 1:30 వరకు కూడా అస్సలు కూర్చోలేదండి. అలా పని చేస్తూనే ఉన్నాను. ఒక్కదాన్నే కదా అన్ని పనులు చేసి పూజలన్నీ అయ్యి ఇంకా లంచ్ చేసేసరికి 1:30 అలా అయిందనమాట. అప్పుడు ఇంకా డ్రెస్ చేంజ్ చేసి కాసేపు పడుకున్నానండి. చీర మార్చేసి పడుకున్నాను. పడుకొని లేచాక ఇదిగోండి టీ పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం టీ పెట్టుకుని పిల్లలకి ఏం కావాలో స్నాక్స్ అది ఇస్తున్నాను. 5 అయిపోయిందండి అప్పటికి. 4కి లేచాను. ఇంకా ఇల్లు తుడుచుకొని జడ వేసుకొని పాపకి తలదూకొని ఇదంతా చేసేసరికి 5 అయిపోయింది. 5 o'clockకి టీ పెట్టుకుంటున్నాను. టీ తాగడం మానేశానండి, కానీ అప్పుడప్పుడు తాగుతుంటాను అనమాట. ఇలా కొంచెం ఏదైనా తాగాలనిపించినప్పుడు, హెడేక్ ఉన్నప్పుడు తాగుతున్నాను. ఇంక ఇక్కడ చూస్తున్నారా టీ అయితే అయిపోయింది. తర్వాత 6 o'clockకి 6:30కి అలా దీపారాధన చేద్దామని చెప్పేసి డోర్ని ఓపెన్ చేశాను, దేవుడిది తలుపు. ఇంకా దీపం అయితే అలా వెలుగుతూనే ఉందండి, చూస్తున్నారు కదా. నేను మార్నింగ్ పెట్టాను దీపం, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వెలుగుతూనే ఉంది. ఆయిల్ కూడా లేదు, ఒక దాంట్లో ఆయిల్ పూర్తిగా అయిపోయింది, ఇంకో ఈ వెలుగుతున్న దాంట్లో కూడా లేదు, కానీ అది అలా వెలుగుతుంది. చాలా హ్యాపీ అనిపించింది. ఇలా మార్నింగ్ పెట్టిన దీపం ఈవినింగ్ వరకు ఉంటే అంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం అనమాట. ఎప్పుడు కూడా నాది అంటే చాలాసార్లు ఇలా అవుతుంటుంది దీపం అనేది.
ఈవినింగ్ వరకు అలాగుంటది. లేదు ఈవినింగ్ పెడితే మళ్ళీ మార్నింగ్ వరకు కూడా ఉంటదండి. అదేంటో తెలీదు కానీ దీపారాధన చేసిన తర్వాత రోజు కూడా దీపారాధన చేసిన తర్వాత ఈ జన్మకి ఇది చాలు అని అనిపిస్తదండి. నిజంగా అలా ఉంటుందనమాట. అంతలా భయం మర్చిపోయి దీపారాధన చేస్తానేమో మరి. దేవుడిని అలా దగ్గర అవుతానేమో. నాకలా అనిపిస్తుంటదనమాట. ఇంకా దీపారాధన అయితే అయిపోయింది. తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను. ఇక్కడైతే బీరకాయలు నైట్‌కి బీరకాయ, శనగపప్పు వండుదామని చెప్పేసి టీ చేసేటప్పుడే శనగపప్పుని నానబెట్టేసాను. బీరకాయలనైతే ఇప్పుడు గీసుకుంటున్నాను. ఆ బీరకాయలని అలా టేస్ట్ చేస్తారు కదా! చేదు ఉంటది కదండీ! కూర వండిన తర్వాత చేదుంటే ఆ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా! అందుకని నేను ముందే చెక్ చేస్తున్నాను. ఇది చేదుగుందా? నార్మల్‌గా ఉందా? అని చెప్పేసి. బానే ఉంది. నేను 2, 3 సార్లు ఫేస్ చేశానండి. అందుకని ఇలా టెస్ట్ చేసుకుంటున్నాను. చేదుందా? ఏంటా? అని చెప్పేసి. మీలో ఎవరికైనా ఇలా ఉంటే గనుక అదే బీరకాయతో అలాంటి ప్రాబ్లమ్ ఉంటే గనుక ఒకసారి ఇలా చెక్ చేసుకొని బీరకాయని వండండి. బావుంటుంది. శనగపప్పు 2 అవర్స్ నానింది కదా! బాగా నానిందండి. చాలా సాఫ్ట్ అయిపోయింది. ఇంకా దాన్ని చూసి నేను తినకుండా ఉండలేకపోయాను. నోట్లో వేసేసాను. తింటున్నాను. నానబెట్టిన శనగపప్పు, పెసరపప్పు బావుంటాయండి తినడానికి. అలాగే మీల్ మేకర్ కూడా బావుంటుంది. అలా ఊరికనే తినేయడానికనమాట. ఇక్కడైతే నేను కూరనైతే తాలింపు పెట్టేసాను. తాలింపు పెట్టేసాక దాని పాటుకి అది అవుతూ ఉంటుంది. ఇంకా గిన్నెలైతే ఉండిపోయాయండి. మార్నింగ్ నుంచి తోమలేదు. చెప్పాను కదా! పూజ, ఇల్లు పని అన్నీ అయిన తర్వాత తినేసి పడుకుని పోయాం ఇంకా. మరి ఇంకా గిన్నెలు అవి తోమడానికి టైం కూడా కుదరలేదు. అందుకని ఇప్పుడు కూర వండేటప్పుడే గిన్నెలనైతే తోమేశాను. తర్వాత పిల్లలకైతే భోజనం పెట్టేశానండి. మార్నింగ్ పప్పు ఇంకా రైస్, ఈ బీరకాయ కర్రీ వాళ్ళకి పెట్టేశాను. వాళ్ళు తింటున్నారు. నేనైతే చపాతీ పిండి దాన్ని నేను 2 చపాతీలుగా చేసుకొని తినేసాననమాట. ఇది అండి నైట్ డిన్నర్. డిన్నర్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ రొటీన్. గిన్నెలన్నీ తోమేసి పాలొచ్చాయి. పాలనైతే మరగబెడుతున్నాను. పాలు మరిగిన తర్వాత కాసేపు అయిన తర్వాత స్టవ్ని క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే వేడి మీద క్లీన్ చేయకూడదండి ఈ స్టవ్ని, పాడైపోతుందంట. ఓకే అండి, చూసారు కదా వీడియోని. ఈరోజుటి వీడియో ఇదనమాట. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను అవి సరి చేసుకుంటాను. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.